వెల్కమ్ టు మంజు బుజ్జి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. మీలో ఎవరన్నా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా ముందు వీడియోస్ కూడా చూసేయండి. ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఇంకా మార్నింగ్ అయితే పిల్లలకి లంచ్ రెడీ చేసి పంపేశానండి. ఇంకా మార్నింగ్ రొటీన్ ఏం షూట్ చేయలేదు. సో వీడియో అనేది ఆఫ్టర్నూన్ నుంచి షూట్ చేశాననమాట. ఇంకా ఇవాళ లంచ్‌కి ముల్లంగి సాంబార్ అయితే రెడీ చేస్తున్నానండి. మా పిల్లలకి చాలా చాలా ఇష్టం అనమాట. ఇంకా వేరే వెజిటబుల్ ఏదైనా వేస్ట్ చేసినా అంతగా తింటారు, అంతగా ఇష్టపడరు. కానీ ముల్లంగి సాంబార్ అంటే చాలా ఇష్టం. ముల్లంగిని సపరేట్‌గా తీసుకొని మరీ తింటారు. ఇంకా అక్కడి వరకే నాకు సంతోషం అనమాట. ఏదో ఒక వెజిటబుల్ అన్నా వాళ్ళు ఇష్టపడి తింటున్నారని. అంత సామాన్యంగా వెజిటబుల్స్ అయితే తినరండి మా పిల్లలు. సో, ఇష్టపడి తినే దాంట్లో ముల్లంగి వాళ్ళ ఫేవరెట్ అనమాట. సో, ఆల్రెడీ పప్పయితే ఉడికించి పెట్టేసుకున్నాను. తర్వాత టమాటో, ఆనియన్, స్పైసెస్ అన్నీ వేసేసి ముల్లంగిని ఫ్రై చేసి పప్పులో అయితే వేసేయాలి. సో, 1 విజిల్ అయితే పెట్టేసుకోవాలండి. మనకైతే ముల్లంగి ఉడికిపోతుంది. నార్మల్‌గా కూడా ఉడికించుకోవచ్చు. కానీ కుక్కర్‌లో పెడితే కొంచెం ఫాస్ట్‌గా అయిపోతుంది కదా! సో, అందుకని కుక్కర్‌లోనే 1 విజిల్ పెట్టి ఉడికించేసుకుంటాననమాట. సో, చింతపండు కూడా నానబెట్టి పెట్టేసుకున్నాను. ఇంకా చింతపండు కలిపి పోసేసుకున్నామంటే ముల్లంగి సాంబార్ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా ముల్లంగి సాంబార్‌తో పాటు ఇవాళ చిక్కుడుకాయ ఫ్రై కూడా చేస్తున్నాను. అంటే ఆల్రెడీ చిక్కుడుకాయ క్లీన్ చేసేసుకున్నానండి. ఇంకా పురుగులు అవి ఏం లేకుండా క్లీన్ చేసేసుకున్నాను. సో, అందుకే ఫాస్ట్‌గా కట్ చేస్తున్నాననమాట. నేనైతే ఎప్పుడు కత్తెరతోనే కట్ చేస్తాను. నాకేంటో చాలా కంఫర్ట్‌గా అండ్ ఈజీగా కూడా ఉంటుంది. ఇదొక టిప్ అండి. ఎవరికైనా కావాలంటే యూజ్ చేసుకోండి. ఇంకా ఫైనల్లీ లంచ్ అయితే రెడీ చేసేసాను. రైస్, రసం, ముల్లంగి సాంబార్, చిక్కుడుకాయ ఫ్రై అనమాట. సాంబార్ అయితే పెట్టేశాను కదా! కంపల్సరీ మా పిల్లలకైతే అప్పడాలు ఉండాల్సిందే. సో, అప్పడాలు కూడా రెడీ చేసేసానండి. ఇంకా మా హస్బెండ్ అయితే లాస్ట్ వీక్ ఊరెళ్ళారని చెప్పాను కదా! ఆ వ్లాగ్ కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను. ఇంకా ఎవరైనా చూడకుండా ఉంటే వెళ్లి చూసేసేయండి. ఇంకా ఊరెళ్ళి ఇంకా వస్తూ కొన్ని స్నాక్స్ అయితే తీసుకొచ్చారు. అవైతే మీతో షేర్ చేసేస్తా. ఇంకా దీని పేరేంటో నాకైతే అర్థం కావట్లేదండి. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా ఇదొచ్చేసి జిలేబీ అండి. బెల్లంతో చేసిన జిలేబీ అనమాట. టేస్ట్ ఎలా ఉందంటే, మన అత్తరసాలుంటాయి గదా! అదే నిప్పట్లు ఆ టేస్ట్ ఉందనమాట. ఇంకా ఇది బెల్లంతో చేసిన హల్వా. అంటే ఆ ఊర్లో ఫేమస్ అని తీసుకొచ్చారు. ఇంకా చూసారా? ఫుల్ అంటే ఫుల్ బెల్లంతోనే చేశారండి. టేస్ట్ కూడా బావుండింది. నెక్స్ట్ అలానే కొన్ని స్నాక్స్ అయితే తీసుకొచ్చేసారు. ఇంకా మురుకులనేటివి ఇక్కడ కూడా దొరుకుతాయి కదా! అవి కూడా అక్కడి నుంచి తీసుకొచ్చారా? ఫేమసా అని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు ఒక ఊర్లో ఒక ఐటెమ్ ఫేమస్ అన్నారంటే ఏదో ఒక పాయింట్‌లో అది టేస్ట్ వైస్ కానివ్వండి, ప్రైస్ వైస్ కానివ్వండి, ఏదో ఒక పాయింట్‌లో అన్నది ఫేమస్ ఫేమస్ అయ్యుండొచ్చు. సో, తీసుకొచ్చేసారనమాట. ఇంకా రస్క్ కూడా తీసుకొచ్చారు. నెక్స్ట్ స్నాక్స్ విషయానికొస్తే కేక్ అండి. ఇది స్పాంజ్ కేక్ అసలు చాలా అంటే చాలా స్పాంజీగా ఉన్నిందనమాట. చాలా బావుండింది. ఇది క్యాష్యూ మ్యాక్రూన్ అంట. ఇది ఎలా ఉందంటే మన మురుకులులాగానే కరకరలాడుతూ ఉన్నిందండి. అసలు చాలా బావుండింది. టేస్ట్ డిఫరెంట్‌గా ఉన్నిందనమాట. నెక్స్ట్ ఇది కూడా ఒక కేక్. ప్లమ్ కేక్. ఫ్రూట్స్ అన్నీ వేసి చేసిన కేక్ అనమాట. ఇది కూడా బాగుండింది. కానీ పిల్లలకైతే నచ్చలేదు. ఎందుకంటే మధ్య మధ్యలో ఫ్రూట్స్ వచ్చాయి. వాళ్ళకి డిస్టర్బెన్స్‌గా ఉండిందని వాళ్ళు అంతగా తినలేదనమాట. ఇంకా బిస్కెట్స్ ఒక 2 టైప్స్ ఆఫ్ బిస్కెట్స్ అండి. చాలా టేస్ట్ కూడా చాలా బావున్నాయి. ఇంకా ఇది సేమియాతో చేసిన ఒక స్వీట్ అండి. దీని పేరేంటో నేను మర్చిపోయానసలు. నాకు తెలియట్లేదు. టేస్ట్ అయితే బానే ఉండింది. స్వీట్‌గా ఫుల్ అండ్ ఫుల్ గీనే అండి. గీతోనే చేశారనమాట. మీకు చూస్తేనే అర్థమవుతుంది ఎంత గీ అయితే యూజ్ చేశారు దీనికని. టేస్ట్ కూడా బావుండింది. ఇంకా స్నాక్స్‌తో పాటు కొన్ని వెజిటబుల్స్ కూడా తీసుకొచ్చేసారు. అందులో ఈ వెజిటబుల్ ఒకటండి. ఆ ఊర్లోనే దొరుకుతది. ఇంకా ఎక్కడ దొరకదంట. సో, తీసుకొచ్చేసారు. చాలా హెల్తీ అనేసి. దీని పేరు నాకు తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ జేయండి. ఇంకా దీంతో పాటు చిక్కుడుకాయలు, వంకాయలు, పచ్చిమిర్చి తీసుకొచ్చేసారు. ఎందుకంటే ఇక్కడ గూడా దొరుకుతాయండి. ఇంకా కొంచెం 20 రూపీస్ అంట ఒక్కొక్క ప్యాకెట్టు. ఇంకా ప్రైజు తక్కువగా ఉంది. ప్లస్ మనం
తీసామనుకోండి వాళ్ళకి కూడా ఏదో ఒక ఇన్కమ్ వస్తుంది కదండి. సో ఇంకా అలా అని తీసారంట. ఒక అవ్వ అయితే అమ్ముతా ఉన్నారంట. సో ఇంకా మా హస్బెండ్ అయితే చూసేసి ఇంకా కొనాలనేసి కొన్నారు. సో ఇక్కడ దొరకక కాదండి, ఇంకా కొనాలని కొన్నారనమాట. ఇంకా ఈ కాయలైతే ఫస్ట్ నేను చూడగానే గుమ్మడికాయ అనుకున్నాను. ఇంకా అది సొరకాయటండి, నాటు సొరకాయ. సో ఇవైతే ఒక 2 అయితే తీసుకొని వచ్చేసారు. నెక్స్ట్ ఇవేనండి, మా హస్బెండ్ అయితే ఊరికెళ్ళి ఇంకా వస్తూ వస్తూ పట్టుకొచ్చారు. ఊరికి ఎందుకు వెళ్ళావు అని అనుకుంటున్నారా? ఇంకా టపకాయలైతే ఆర్డర్ పెట్టడానికైతే వెళ్ళారండి శివకాశికి. ఆ వ్లాగ్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఆ వ్లాగ్ చూస్తేనే మీకు ఈ వ్లాగ్ అర్థమవుతుందనమాట. సో ఇంకా డిన్నర్ విషయానికొచ్చేస్తే ఇక్కడ చికెన్ అయితే రెడీ చేసేస్తున్నానండి. అంటే మధ్యాహ్నమే రెడీ చేసుండాలి. సో మీరు థంబ్‌నెయిల్ ఆల్రెడీ చూసారు కదా! ఇంకపై మేము నాన్ వెజ్ తినము అని. అవునండి. ఇంకా శనివారాలు స్టార్ట్ అయిపోయాయి కదండీ! సో 1 మంత్ మేము నాన్ వెజ్ తినమనమాట. సో ఇంకా ఇక్కడ చపాతీ ఇంకా చికెన్ కర్రీ అయితే రెడీ చేసేస్తున్నాను. ఇంకా ఆఫ్టర్‌నూన్ అనుకున్నాను కానీ కుదరలేదు. సో అందుకని డిన్నర్‌కైతే ప్లాన్ చేశాననమాట. మై ఫేవరెట్ చపాతీ అండ్ చికెన్ కర్రీ. ఇంకా నేనైతే ఎక్కువ మసాలాలంతా యూజ్ చేయనండి. చాలా సింపుల్‌గానే ఉంటాయి నా డిషెస్ అన్నీ. జస్ట్ ఒక 15 మినిట్స్ అంతే. సో ఆనియన్స్ కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా అలవాట్లో నేనెప్పుడు టమోటా ప్యూరీనే చేసుకుంటాను. ఇంకా అలవాట్లో పొరపాటుగా టమోటాస్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత మళ్ళీ నాకు గుర్తొచ్చింది. ఎందుకంటే గ్రేవీగా చేయాలంటే ఎప్పుడు టమోటాని మిక్సీ అయితే పట్టేసుకోవాలి. సో మళ్ళీ చూసుకొని తర్వాత గుర్తొచ్చిన తర్వాత మళ్ళీ అయితే మిక్సీ పట్టుకున్నాననమాట టమోటాని. సో ఆనియన్, పచ్చిమిర్చి, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో ప్యూరీ రెడీ చేసేసుకున్నాననమాట. చికెన్ ఆల్రెడీ వాష్ చేసి పెట్టేసుకున్నాను. సో ఒక సైడ్ చికెన్ కర్రీ రెడీ చేసి పెట్టేశాను. చికెన్ అయితే రెడీ అవుతూ ఉంది. ఇంకా చపాతీకి పిండి అయితే కలిపేస్తున్నాను అనమాట. యాజ్ యూజువల్ ఎప్పటిలాగానే ఇవాళ కూడా చపాతీ పిండిలో కొంచెం వాటర్ అయితే ఎక్కువైపోయాయండి. సో ఏం ప్రాబ్లం లేదు. కొంచెం పిండి తీసి అలా చల్లుకున్నామంటే మన కన్సిస్టెన్సీలోకి అయితే వచ్చేస్తుంది. సో ఇంకా ఈ వీడియోని ఒక 2 డేస్ ముందే అప్లోడ్ చేయాలండి. ఇంకా పిల్లలకి ఎగ్జామ్స్ వేరే జరుగుతున్నాయా, ఇంట్లోనే ఉంటున్నారు. వాయిస్ ఇవ్వడానికైతే అస్సలు కుదరట్లేదు. ఇంకా పిల్లలు కదా ఒకే గోల చేస్తున్నారనమాట. సో అందుకని ఇంకా ఇవాళ స్కూల్‌కెళ్ళిన తర్వాత నేనైతే వాయిస్ ఇస్తున్నాను. ఇప్పుడు కూడా సమ్ సౌండ్స్ వస్తున్నాయి, ట్రాఫిక్ సౌండ్సు. సో ఇంకా అలానే చూసుకుంటే కుదరదన్నట్టుగా ఇంకా వాయిస్ అయితే ఇచ్చేస్తున్నాను. సో చపాతీ పిండి కలిపి పెట్టేసిన తర్వాత ఇంకా చపాతీలు చేస్తున్నానండి. ఇంకా నేను ఎంత పనన్నా చేస్తా, ఎన్ని వంటలన్నా చేస్తాను గానీ చపాతీ, పూరి రౌండ్‌గా చేయడం మాత్రం నాకు రాదండి. నేను ఫ్రాంక్‌గా చెప్పేస్తున్నాను కదా! నాకైతే రానే రాదు. అదెందుకో మరి రౌండ్‌గా చేయాలన్నా కూడా అదొక ఆర్ట్ అండి అస్సలు. నాకైతే రాదు. మీలో ఎవరైనా ఇలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నారా ఇప్పటికి కూడా? కింద కామెంట్ చేసేయండి. ఫైనల్లీ ఇంకా చపాతీ, చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నాకు నాన్ వెజ్‌లో ఏదైనా అంతగా నచ్చదు కానీ తింటాను. కానీ చికెన్ అంటే మాత్రం చాలా ఇష్టం. మరి అది ఏంటో నాకైతే అర్థం కాదు. ఇంకా నేను చికెన్ చేశానని తెలియక మా హస్బెండ్ వారే చికెన్ తీసుకొచ్చేసారండి. ఇంకా తినరు కదా 1 మంత్‌కి అన్నట్టుగా పిల్లలకి కొంచెం గ్రిల్ చికెను, ఇంకా కేఎఫ్‌సి చికెన్ అయితే కొంచెం తీసుకొని వచ్చేసారు. ఇంకా పాపం ఆయనకి తెలీదు కదా! సో ఇంకా నేనిక్కడ కిచెన్‌లో చికెన్ వండుతుంటే మా లియో ఉన్నాడు చూడండి, కాళ్ళ కిందనే తిరుగుతున్నాడండి. నేను తొక్కేస్తానేమోనని ఇంకా రూమ్‌లో అయితే లాక్ వేసేసాను. 2 టైమ్స్ బయటొచ్చేసాడండి. అసలు ఎలా వస్తున్నాడు వీడని చూస్తే చూడండి ఎలా ఓపెన్ చేస్తున్నాడో. అందుకని వీడియో అయితే తీసాను. ఇలా ఓపెన్ చేస్తున్నాడంట మా లియో, చూసారా? ఇంకా అంతేనండి ఇవాల్టి వీడియో. ఇంకా చికెన్ అంతా వండేసి తినేసిన తర్వాత ఫుల్‌గా కిచెన్ అంతా క్లీన్ చేసేసాను. కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసేసాను. స్టవ్ క్లీన్ చేసేసాను. ఉన్న చెత్తలన్నీ బయట పడేసి గిన్నెలు కూడా కడిగేసానండి. అస్సలు నాన్ వెజ్ అనేది ఇంకా ఇంట్లో ఉండకూడదన్నట్టుగా మొత్తం క్లీన్ చేసేసాననమాట. ఇంకా ఇదేనండి ఇవాల్టి వీడియో. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.